హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను చూపించిపోయే వీడియో ఏంటంటే బూడిద గుమ్మడికాయ వడియాలండి. ఫ్రెండ్స్, ఈ వడియాలని ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరూ ఉండరండి. ఈ వడియాలంటే అందరికీ ఇష్టము. మేము ఏ విధంగా ప్రిపేర్ చేస్తామో, మా విధానం ఎలా ఉంటుందో మీకు చూపిస్తానండి. ఫ్రెండ్స్, మేము ముందుగానే ఒక గుమ్మడికాయని తీసుకున్నాము. ఫ్రెండ్స్, మనకి కాడ అనేది ఎప్పుడు ఇలా ఎండిపోయి ఉండాలన్నమాట. అలా ఉంటేనే మనకి గుమ్మడికాయ వడియాలు మంచిగా వస్తాయండి. ఇప్పుడు ఈ విధంగా మనం గుమ్మడికాయని తీసుకున్న తర్వాత దీనిపైన బూడిదంతా మనం పోయేటట్టుగా పీస్తోటి రుద్దుకోవాలండి. రుద్దేసుకొని బాగా శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇదిగోండి, ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఆ విధంగా మనం పీస్తోటి రుద్దుకోవడం వల్ల ఏంటంటే పైన బూడిదంతా పోతుందండి. అలాంటి పీస్తూ రుద్దేసుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, ఈ విధంగా మనం శుభ్రంగా వాష్ చేసేసుకొని ఈ గుమ్మడికాయని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఏం చేయాలని నేను చూపిస్తాను. చూడండి, మనకి గుమ్మడికాయ ముందు ఒక స్టెప్ చూపించాను కదా, నెక్స్ట్ స్టెప్ అండి ఇది. గుమ్మడికాయని కడిగేసుకున్నాం కదండి. తర్వాత ఈ గుమ్మడికాయని మనం కత్తిపీటతో కొయ్యకూడదండి. ఈ విధంగా చేతితోటి పగలగొట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా కొంచెం పగిలిన తర్వాత మనం చాకుతోటి ఇలాగా దీన్ని కట్ చేసుకోవచ్చండి. ముందుగానే చాకుతో కానీ కత్తిపీటతో కానీ కట్ చేయకూడదండి. ఇప్పుడు వీటిని మనం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇలాగా పగలగొట్టుకున్న ఈ గుమ్మడికాయని ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా కత్తిపీటతోనే కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కల కింద. ఫ్రెండ్స్, మరీ లావుగా కట్ చేసుకోకూడదండి, చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ విధంగా చూడండి, కాయని ఎలా కొట్టుకోవాలో, దాని ముక్కలు ఎలా కట్ చేసుకోవాలో చూపించాను కదండి. కట్ చేసుకున్న ముక్కలన్నీ ఒక బ్రష్లో వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఫ్రెండ్స్, ఈ విధంగా ఒక బెడ్షీట్ని కానీ క్లాత్ని కానీ తీసుకొని మనం కోసుకొని కట్ చేసుకున్న ముక్కల్ని ఇలా వేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత దీంట్లోకి సరిపడా ఉప్పు, కల్లుప్పు వేసుకోవాలి. ఒక స్పూను పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఫ్రెండ్స్, నేను చూపిస్తున్నట్టుగా ఈ విధంగా మనం చేతితోటి ఈ ముక్కల్ని కలుపుకోవాలండి. ఫ్రెండ్స్, ఈ విధంగా కలిపేసుకొని మూట కట్టుకోవాలండి. మూట కట్టుకుని ఏదైనా రోలు మీద కానీ ఫ్రెండ్స్, మూటని కట్టుకొని మూటని ఒక స్టవ్ మీద పెట్టుకొని దాని మీద బరువు ఏదైనా పెట్టుకొని వాటర్ అంతా పోయే విధంగా చూసుకోవాలండి. ఫ్రెండ్స్, ఆ మూటని నైట్ అంతా అలాగే ఉంచేసేయాలండి. తర్వాత మేము 5 కేజీల వరకు గుమ్మడికాయని తీసుకున్నామండి. దానికి 1/2 కేజీ వరకు మినపప్పుని, తొక్క మినపప్పుని నైట్ అంతా నానబెట్టేసుకోవాలండి. నానబెట్టుకున్న తర్వాత మార్నింగ్ లేచి ఆ పప్పుని శుభ్రంగా కడిగేసుకొని మనం ఈ మూట కట్టుకున్న గుమ్మడికాయ ముక్కల్ని ఆ మూటలోంచి తీసేసి ఫ్రెండ్స్, ఆ మూటని తీసేసుకుని రేపు మార్నింగ్ నేను మీకు చూపిస్తానండి మిగతా ప్రాసెస్ ఏం చేయాలనేది. ఫ్రెండ్స్ చూడండి, మీకు నిన్న నైట్ నేను ఇలా గుమ్మడికాయల ముక్కలు కలుపుకున్న పసుపు ఉప్పు వేసుకుని కలుపుకున్న మూట కట్టిన తర్వాత ఈ విధంగా మనం నెక్స్ట్ డే మార్నింగ్ మూట తీసేసి ఇంకోండి ఈ విధంగా మనకి చూపిస్తున్నానండి. ఫ్రెండ్స్ చూడండి, మనకి వాటర్ అంతా పోయి ముక్కలు ఈ విధంగా ఉండాలండి. అలాగే మేము 5 కిలోల గుమ్మడికాయకి 1/2 కిలో పప్పు నానబెట్టుకుని మార్నింగ్ లేచి కడిగేసుకున్న తర్వాత ఇలా గార్ల పిండి వల్ల మనం మెత్తగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, అలాగే పచ్చిమిర్చి, అల్లం 2 కలిపి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఈ 3ని మనం మిక్స్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, మనం గుమ్మడికాయ ముక్కల్లోని రుబ్బుకున్న పిండిని ఇలాగా వేసుకోవాలండి. నేనైతే మీ గరిటెతో చూపిస్తున్నాను, దీన్ని మాత్రం మనం చేతితోటే కలుపుకోవాలి. సరిపడా సాల్ట్ వేసుకొని మనం కలిపేసుకొని వడియాల్లా పట్టుకోవాలి. ఫ్రెండ్స్ మనం ఆల్రెడీ గుమ్మడికాయ ముక్కల్లోని సాల్ట్ వేసాం కాబట్టి మనం చూసుకొని వేసుకోవాలండి. ఫ్రెండ్స్ చూడండి, ఈ విధంగా మేము సరిపడా సాల్ట్ అనేది వేసుకొని చక్కగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నామండి. ఇప్పుడు ఎండలోని
బెడ్షీట్ కానీ చీరను కానీ వేసుకుని మనం వీటిని వడియాల కింద పట్టుకోవాలండి. అది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి, ఈ విధంగా కొంచెం పెద్దగానే పట్టుకోవాలండి. ఆరిన తర్వాత మళ్ళీ మనకి చిన్న సైజుగా అయిపోతాయి. ఇవి ఆరడానికి ఒక 3 రోజులైనా టైం పడుతుందండి. చూడండి, ఈ విధంగా నీట్గా పట్టుకుంటే మనకు వడియం అనేది మంచిగా వస్తుంది ఫ్రెండ్స్. పిండి కూడా చూడండి ఇంత గట్టిగా ఉండాలండి. లూజ్గా ఉంటే మళ్ళీ వడియం అనేది విరిగిపోతుంది. ఫ్రెండ్స్ వడియాలన్నీ ఎండిపోయిన తర్వాత మీకు చూపిస్తానండి. ఫ్రెండ్స్ చూడండి, మేము గుమ్మడికాయల వడియాలన్నింటినీ గుడ్లోంచి సపరేట్ చేసిన తర్వాత కూడా ఒక 3 days ఆరబెట్టిన తర్వాత మనకు వడియాలు అనేవి ఈ విధంగా రెడీ అయ్యాయండి. కానీ ఈ ప్రాసెస్ అనేది మనకు చూపించడానికి చాలా ఈజీగా ఉన్న, చేసేటప్పుడు చాలా కష్టంగా అనిపిస్తుందండి. ఫ్రెండ్స్ ఇప్పుడు వడియాలు అనేవి మీకు ఎలా వచ్చాయో నేను వేపి చూపిస్తాను. ఫ్రెండ్స్ వడియాలను వేపుకోవడానికి నేను ఒక మూకుడు పెట్టేసి దాంట్లో ఆయిల్ వేసానండి. మనకి ఆయిల్ కూడా కొంచెం వేడవ్వాలి. వేడైన తర్వాత మాత్రమే వడియం వేస్తే బాగా వడియం అనేది పొంగుతుందండి, బాగుంటుంది, బాగా వస్తుంది అన్నమాట. ఫ్రెండ్స్ నూనె బాగా వేడైందండి. ఇప్పుడు మనం వడియాలు వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మనకి వడియం అనేది పొంగుతుంది. చూడండి, ఈ విధంగా పొంగాలండి. అలా పొంగితే మనకి మనం వేసిన పప్పు కానీ గుమ్మడికాయ కానీ అన్నీ కరెక్ట్గా సరిపోయినట్టు అన్నమాట అండి. చూడండి, వేగిపోయి తీసేసుకుందాం ప్లేట్లోకి. ఫ్రెండ్స్ ఇంకో 2 వేస్తున్నానండి. ఇలా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం వడియాలు అనేది ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్ గుమ్మడికాయని ఎలా కట్ చేసుకోవాలి, దాన్ని ఎలా పగలగొట్టాలి, మనం మినపప్పు ఎంతకి ఎంత వేసుకోవాలి, అవన్నీ నేను పర్ఫెక్ట్గా చెప్పానండి. నేను చేసినట్టుగా మీరు ఖచ్చితంగా చేసి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు సమ్మరే కాబట్టి మనం అందరం వడియాలు పెట్టుకుంటాం కాబట్టి ఫ్రెండ్స్, వడియాలు పెట్టిన తర్వాత కూడా మనం వడియాల్ని ఏదైనా ప్లాస్టిక్ కవర్లో పెట్టుకొని అప్పుడు ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకోండి. అప్పుడు మనకి వడియాలు అనేవి మెత్తబడకుండా క్రిస్పీగా ఉంటాయి. మనం వేపినప్పుడు కూడా చక్కగా ఇలా పొంగుతూ ఉంటాయండి. ఫ్రెండ్స్ మీరు తప్పకుండా ట్రై చేయండి. నేను చేసిన ఈ గుమ్మడి వడియాల రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.